బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ జీవోల కేసులో వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడికి ఊరట దక్కలేదు. తెలంగాణ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 11న విచారణ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. అయితే అప్పటి వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్లో నకిలీ జీవోలతో 1000 కోట్ల ప్రభుత్వ భూమి కాజేసేందుకు బొల్లా బ్రహ్మనాయుడు ప్రయత్నించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతో బ్రహ్మనాయుడుతో పాటు పలువురుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలువురు అరెస్ట్ కాగా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. తాజాగా హైకోర్టు రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఫేక్ జీవోల కేసులో బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే, గుంటూరుకు చెందిన ఎమ్మెల్యేకి సంబంధించిన కేసు హైకోర్టులో ఈరోజు ముందస్తు బెయిల్కి సంబంధించి ఇవ్వలేమని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. కేసు విచారణను 11వ తారీఖు వాయిదా వేసింది. పోలీసుల అరెస్టుకు సంబంధించి కూడా తాము ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేమని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అంటే దీంతో నీకు బొల్లా బ్రహ్మనాయుడుకు సంబంధించి అరెస్టు సాధ్యమని భావిస్తున్నారు. ఇక కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక గత గురువారం, కరెక్ట్ గా వారం రోజుల క్రితం ఏదైతే నార్సింగి పోలీస్ స్టేషన్, హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గండిపేట సమీపంలో ఒక ఫేక్ జీవోలు సృష్టించి వీళ్ళు భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. 1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. అంటే ఇది ఈ కేసు కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టు తేల్చడం జరిగింది ఇది ఫేక్ జీవోలు అని చెప్పేసి. ఎప్పుడైతే ఫేక్ జీవోలను తేలడంతో ప్రభుత్వం దీని మీద సీరియస్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఫేక్ జీవోలు సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్నారో వారి మీద కేసు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడంతో అక్కడ గండిపేట ఎంఆర్ఓ కేసు పెట్టడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో. వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అనుమానితులను వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో చూసుకుంటే కనుక మనకి స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేణుగోపాల్ గౌడ్, నిమ్మల భాగస్వామి గౌడ్, అదేవిధంగా నిమ్మల రాజేష్ గౌడ్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఈ కేసుకు సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా సంబంధం ఉంది, ఆయన సోదరుడు కూడా సంబంధం ఉందని తెలియడంతోనే వెంటనే ఆయనని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. గుంటూరులో ఆయన నివాసానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన అక్కడ లేని పరిస్థితి. సో మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి తాను ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్నప్పుడు ఈ రోజు విచారించిన కోర్టు ఏదైతే పోలీసులను అరెస్ట్ చేయకుండా తాము ఆదేశించలేమని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక కేసును 11వ తారీఖు విచారణ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన అయితే పోలీసులు ముందుకెళ్తున్నారు. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ ఆయన అరెస్ట్ చేసే ఆలోచన కూడా ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. జగన్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.